ఎంత కష్టమో విడిపోయిన భార్య భర్తల్ని కలపడం కూడా అంతే కష్టం. ఇంతకీ ఎవరు ఏంటి అనుకున్నారా? మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను along with his team. వెల్కమ్ టు ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విడిపోయిన భార్య భర్తలను కలపడం. ఇప్పటికే 99 జంటలు కలిపాను. ఇంకొక జంట కలిపితే 100 కంప్లీట్ అవుతుంది. నేను గిన్నిస్ బుక్ లో ఎక్కొచ్చు. ఈ రోజు విడిపోయిన జంటగా మన ముందుకు వస్తున్నారు సుబ్బలక్ష్మి అండ్ వెంకయ్య గారు. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. సార్ సార్ ప్లీజ్ సార్, నా కాపురాన్ని మీరే చెక్క పెట్టాలి సార్. ఇది నా లైఫ్ సార్. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. ఇంతకు మీ ఆయన ఎక్కడ? ఏమోనా? రాలేదు ఆయన ఇంకా? ఒకసారి ఫోన్ కలపండి, నేను మాట్లాడతాను. ఓకే, ఏమైందమ్మా? ఒక సెకండ్. కాల్ వెయిటింగా? ప్లీజ్. సిగ్నల్ లేదా? కాదండి, ఎన్నిసార్లు చేసినా నో బ్యాలెన్స్ అంటుంది ఏంటి? ఆడవాళ్ళు ఉన్నారే, చెప్పు నెంబర్ చెప్పు, నేను చేస్తా. 420 420 143 143 143 143 420. అబ్బో, ఫ్యాన్సీ నెంబరా? వాడికి కూడా ఫ్యాన్స్ ఎక్కువే. హలో హలో, వెంకయ్య గారు ఎక్కడున్నారు? నేను ఎట్లుంటే నీకెందుకు పోయి? నువ్వు నాకు పిల్లనిచ్చిన మామ అప్పిచ్చినోడు ఎందుకు అడుగుతున్నావు? ఆడవాలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? లేడీస్ అనుకుంటున్నా. స్టూడియోలో మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చి వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు, ఇంకా స్టూడియోకి రాలేదేంటని అడుగుతున్నాను. వచ్చేస్తున్నాలే, పెట్టే ఫోను. చూడమ్మా, 99 జంటలు కలిపాను, మిమ్మల్ని కూడా నలిపేస్తా. అదే కలిపేస్తా. హాయ్, హౌ ఆర్ యు? నీ పేరేంటి, ఏంటి విషయాలు? ఈ స్టూడియోలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తావు? ఆగా, ఇక్కడ క్వశ్చన్లు అడగాల్సింది నేను. బాగుంది, చూసినప్పుడు అనుకున్నా అడుక్కునేలాగుందని. మీ భార్య కంప్లైంట్ ఇచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇదేనా? ఇదే. ఫిగర్ కత్తిలాగుంది. మీ తాలూకానా ఏంటి? నా తాలూకు ఏంటండి? ఏమన్నా నెంబర్ కరెక్ట్ చెప్పారా? నెంబర్ కరెక్టే అండి. కరెక్టేనా? ఇంకోసారి చెప్పు. 420 140 140 420 420. 1 మినిట్ సార్. వెంకట గారు. హలో, ఎక్కడున్నారు సార్ మీరు? ఒక ఎదవ స్టూడియోకి రమ్మంటే వచ్చి కూర్చున్నాను. స్టూడియోలో ఉన్నారా? అవును, నేను కూడా స్టూడియోలో. నేను స్టూడియోలో ఉన్నాను కదయ్యా. హలో 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 హలో. అర్థమైంది, మీరే ఈయనే కదమ్మా? అదే నాకు కూడా అయిననేమో అనిపిస్తుంది, కానీ ఇతను ఎక్కడో క్లోజ్డ్ యాంగిల్ లో చూశాను. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశానండి, గుర్తు రావట్లేదు. చాలా క్లోజ్డ్ యాంగిల్ లో. ముందు మీరిద్దరు భార్య భర్తలని కన్ఫర్మ్ కండి, ఆ తర్వాత నా దగ్గర రండి. సార్ ప్లీజ్, నా లైఫ్ సార్. స్టూడియో పిలిపించి కామెడీ ఏంటి? ఇప్పుడు ఇది నా వైఫ్ కాదో చెప్పాలంటే ఒక నిమిషం ఆగండి. ఏంటయ్యా అది? నా పిల్లల లిస్ట్ అయ్యా. పిల్లల లిస్టా? దాని పేరేంటి? నీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి అంటే ఆల్ఫాబెటికల్ ఎస్ వస్తుంది కదా. సిరీస్ మెయింటెనెన్స్. ఎస్ సావిత్రి, సుప్రజ, సురేఖ, ఆర్ సుబ్బలక్ష్మి. ఆర్ సుబ్బలక్ష్మి కాదు, ఉత్త సుబ్బలక్ష్మినే. ఉత్త సుబ్బలక్ష్మి అయితే ఇక్కడ లేదండి. ఉందండి, అతను నా హస్బెండే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చూడండి. ఏంటమ్మా అది? ఇది నా మొగుళ్ళ లిస్టు. 63 వెంకన్న. అది ఉంది కదయ్యా. ఉంటే నేను కంపల్సరీ దాని మగున్నాయి ఉంటాను. నేను పిల్లలందరికి ఒక కోడ్ ఇచ్చాను, ఆ కోడ్ చెప్పమానండి. కోడా? ముందు వాడిని లీడ్ చెప్పమానండి. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఆయన నిజంగా మా ఆయనే. నాకు కూడా గుర్తొస్తుందండి, ఇది కూడా నా వైఫే. కానీ నేను ఎన్నో వైఫ్ నువ్వు చెప్పు కరెక్ట్ గా. అదే గుర్తు రావట్లేదు. నువ్వు ఎన్నో వైఫ్? అవును, మన మ్యారేజ్ 2004 లో అయింది కదా. నో, నేను అప్పుడు ఈగ రవికిరణ్తో లేచిపోయాను కదా. అప్పుడు నేనే మీ చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ ఎలా కనెక్ట్ అయ్యారయ్యా మీరిద్దరు? నీ కనెక్ట్ కన్నా ముందు ఇంకొకటి చెప్పనా? మా ఇద్దరికి ఎలా గొడవ అయిందో చెప్పనా? చెప్పు. నేను 3 రోజులు పస్తులు ఉంచాడు ఎదవ. నాకు రైస్ తీసుకురమ్మని నేను 30 రూపాయలు ఇస్తే, ఆ 30 రూపాయలతో వీడు రీఛార్జ్ చేసుకుని వాడి సెకండ్ అవర్ కి ఫోన్ చేశాడు. అరే నేను మర్చిపోయా, సెకండ్ లవర్ గుర్తొచ్చింది. ఒక విషయం, దాని బర్త్డే ఈ రోజు. హలో డార్లింగ్, హ్యాపీ బర్త్డే. ఒక నిమిషం, మీ చెల్లి మాట్లాడుతుంది. దాని బర్త్డే విషయం చెప్పే. అక్క హ్యాపీ బర్త్డే. భావం త్వరగానే పంపిస్తాను. అసలు మీ మధ్య ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. ప్రాబ్లం ఏంటంటే, నేను 30 రూపాయలు ఇచ్చాను కదా రైస్ బ్యాగ్ తెమ్మని చెప్పి, వాడు 29 రూపాయలతో 1 కేజీ రైస్ తీసుకొచ్చి నాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఏమయ్యా, 30 రూపాయలు రైస్ తెమ్మని డబ్బులు ఇస్తే ఏం చేసావయ్యా నువ్వు? అసలు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావా? 30 రూపాయలు ఇచ్చింది, 1 రూపీ దాచి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే అది కొత్తిమీర తెమ్మంది, చాపోడి దగ్గరికి వెళ్ళాను. ఇది 4 రూపాయలు ఇచ్చింది, వాడు 5 రూపాయలు అన్నాడు. ఈ రూపాయి దాంట్లో కలిపి కొత్తిమీర తీసుకొచ్చి ఇచ్చాను. అంటే రూపాయి కొత్తిమీరలో కలిపా బంగారం? అవును బంగారం.
ఐ లవ్ యూ బంగారు. లవ్ యూ టూ. 3 4 5 6 6 దగ్గర ఆగిపోండి. మీరు కలిసిపోతే ఎలా? నేను ఎందుకు బొక్కకండి? నేను కలుపుతానయ్యా మీ ఇద్దరిని, నేను కలుపుతాను. మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, మిమ్మల్ని ఇద్దరు నేను కలిపేస్తాను. శ్రీని గారు మీరు వచ్చేసేయండి. ఒక్క నిమిషం ఆగు. హలో ప్రేమిల, అవునా? సరే ఇప్పుడే వచ్చేస్తున్నా. నాకు ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళేది? జస్ట్ కలిపేస్తే నేను గిన్నీస్ బుక్ 100 మీరిద్దరు కలిపితే నాకు వెళ్ళవా? అక్కడ నా 11 భార్యకి చిన్న ప్రాబ్లం వచ్చిందంట, నేను వెళ్ళేసి వస్తాను. నువ్వు ఎంత మందిని కలిపావు? 99. నేను 99 మందిని పెళ్లి చేసుకున్నా. ఇంకొకరిని చేసుకున్నాను అనుకో 100. మన ఇద్దరు నువ్వు కలిపావు అనుకో అదొక 100. ఇద్దరం కలిసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కొచ్చు. రోజా గారు, సీను గారు వైఫుల్నే మర్చిపోయేంత లిస్ట్ పెట్టుకుంటే ఎలాగయ్యా? ఓకే, నాగ్ బాబు సార్. బానే ఉంది. ఆల్ ది బెస్ట్.